హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. లాస్ట్ వీడియోలో నేను ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏంటో చెప్పాను. ఈరోజు వీడియోలో ఈ ఐరన్ గురించి మరింత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీకు నీరసంగా అనిపించడం, చిన్న పని చేసినా త్వరగా అలసిపోయినట్లు అనిపించడం, ఎనర్జీ లేనట్లుగా ఉండడం, తలనొప్పి, తల తిరగడం, ఏది సరిగ్గా గుర్తుండకపోవడం, ఫోకస్ చేయలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ మీరు గుర్తిస్తే ఒక్కసారి మీరు మీ బాడీలో ఐరన్ తగ్గిందేమో చెక్ చేసుకోండి. నెగ్లెక్ట్ చేస్తే అనీమియా రావచ్చు. ఇప్పుడు డైలీ ఎవరికి ఎంత ఐరన్ అవసరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 14 to 18 ఇయర్స్ మగపిల్లలకి 11 mg డైలీ ఐరన్ అవసరం. 14 to 18 ఇయర్స్ ఆడపిల్లలకి 15 mg ఐరన్ అవసరం. 19 to 50 ఇయర్స్ మగవారికి 8 mg ఐరన్ అవసరం. 19 to 50 ఇయర్స్ ఆడవారికి 18 mg ఐరన్ అవసరం ఉంటుంది. 50 ఇయర్స్ దాటిన ఎవరికైనా 8 mg ఐరన్ అవసరం. ప్రెగ్నెంట్ ఉమెన్కి 27 mg ఐరన్ అవసరం. మన బాడీ అవసరాలకి సరిపోగా మిగిలిన ఐరన్ని బాడీ స్టోర్ చేసుకుంటుంది. మన బాడీలో ఐరన్ ఎక్కువైతే కూడా ప్రాబ్లమే, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఫుడ్లో ఎంత ఐరన్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. పాలకూరలో ప్రతి 100 గ్రామ్స్కి 2.7 mg ఐరన్ ఉంటుంది. బాదం పప్పులో 5.4 mg ఐరన్ ఉంటుంది. జీడిపప్పులో 6.6 mg ఐరన్ ఉంటుంది ప్రతి 100 గ్రామ్స్కి. గుమ్మడి గింజల్లో 100 గ్రామ్స్కి 8 mg ఐరన్ ఉంటుంది. ఓట్స్లో 4.7 mg ఐరన్ ఉంటుంది. శనగలలో 4.4 mg ఐరన్ ఉంటుంది 100 గ్రామ్స్కి. లివర్ కానీ అదర్ ఆర్గాన్ మీట్లో 6.5 mg ఐరన్ ఉంటుంది ప్రతి 100 గ్రామ్స్కి. 100 గ్రామ్స్ నువ్వుల్లో 9.3 mg ఐరన్ దొరుకుతుంది. డార్క్ చాక్లెట్లో 11.9 mg ఐరన్ ఉంటుంది. ఐరన్ తగ్గింది అనగానే అందరూ క్యారెట్ తినండి, బీట్రూట్ జ్యూస్ తాగండి అంటూ ఉంటారు కదా. మరి ఎంత ఐరన్ ఉంటుందో చూద్దాం. 100 గ్రామ్స్ క్యారెట్లో 0.3 mg ఐరన్ ఉంటుంది. 100 గ్రామ్స్ బీట్రూట్లో 0.8 mg ఐరన్ ఉంటుంది. సి విటమిన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ ఎక్కువ ఐరన్ అబ్జర్బ్ చేసుకుంటుంది. కాఫీ, టీ, ఆల్కహాల్ అనేవి ఐరన్ని ఎక్కువగా అబ్జర్బ్ చేసుకునేవు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఐరన్ ఫుడ్ గురించి విశేషాలు. మీరు కూడా తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.